మన గిరిజనులు ఎంతో ఇష్టంగా తినే గుమ్మడాకుల కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు ఈ ఆకైతే ఉంది కదా, దీనికి ఏం లేదు, చిన్న పొరలాగా వస్తుంది. దీన్ని ఇలా ఇలాగే అనుకో, ఇది వచ్చేస్తుంది చూసా, అంతే. మొత్తం అంతా బయట ఉన్న తొక్కలాడి తీసామంటే ఈ మధ్యలో ఉన్నది బాగా ఉడుకుతుంది అన్నమాట. దాన్ని డివైడ్ చేసుకొని ఒకటి చేసి మన గిరిజనులు కొరకత అనే పండగ చేసుకుంటారు. ఆ పండగ చేసుకున్న తర్వాతనే గుమ్మడాకుల కూర అన్నది తింటారు. అది కూడా ఊర్లో వాళ్ళందరూ కలిసి పండగ చేసుకుంటారు అనమాట. గుమ్మడాకుల నుంచి వేస్టేజ్ అయితే ఎంత వచ్చిందో చూడండి. గుమ్మడాకుల పైన చిన్న లేయర్ లా ఉంటది, అది మనం తీయాలన్నమాట. లేయర్ లాంటిది తీయడం రాకే చాలా మంది ఈ కూరను కూడా వండుకోరు. ఆ లేయర్ ని తీసిన తర్వాత గుమ్మడాకులను అయితే నీట్ గా కట్ చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ వేసి అందులో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో మనం పోపులు కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపులు వేయలేదు, నేను కారం వేయట్లేదు. అందులోనే ఎండుమిర్చి, పసుపు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత గుమ్మడాకు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం నీట్ గా కడిగేసి కళాయిలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంతసేపు అయితే మూత పెట్టేసుకోవాలి. ఆకు బాగా మగ్గిన తర్వాత చూడండి అందులోంచి వాటర్ అయితే ఎంత వచ్చిందో. ఈ ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది. సో సాల్ట్ మనకి టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు నీట్ గా దగ్గరికి ఫ్రై చేసేసుకోవడం. కర్రీ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అడగడం మర్చిపోయా, ఇంతకీ మీరు ఈ కూర ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి.